guys, welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. ఈ రోజు 12th అండ్ ఈవినింగ్ అయింది. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము టైలర్ ఆంటీ దగ్గరికి. మేము చెప్పాం కదా మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పి, ఆ ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. బికాస్ పిన్ని వాళ్ళ గృహప్రవేశంకి కొన్ని సారీస్ తీసుకున్నాము అండ్ అందులోకి బ్లౌజెస్ డిజైన్స్ అన్ని సెట్ అయిపోయాయి. సో ఆంటీకి ఇచ్చి స్టిచ్చింగ్ చేయమని చెప్పాలి. అండ్ డాలీ బర్త్డే డ్రెస్ కూడా ఇంకా ఆంటీ దగ్గర ఉంది. ఆఫ్టర్నూన్ రెడీ చేస్తామన్నారు. సో ఈవినింగ్ వరకు వెయిట్ చేసి, ఇప్పుడు అరౌండ్ 6 అవుతుంది కదా టైము. ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకొని బ్లౌజెస్ అన్ని సెట్ చేసుకోవాలి. నాకు తెలిసి అక్కడ ఒక 1.5 hours పడుతుందా మమ్మీ? మా మమ్మీ ఇంకా రెడీ అవుతున్నారు. 2 hours పడుతుంది. ఓకే, మా మమ్మీ ఇంకా ఇప్పుడు రెడీ అవుతున్నారు అండ్ పిన్ని ఆల్రెడీ ఇంట్లో రెడీ అయి ఉన్నారు. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యి పిక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ బ్లాగ్ కింద చాలా మెంబర్స్ కి పోస్ట్ నోటిఫికేషన్ అంటే అర్థం కాలేదు. ఐ డోంట్ నో వై. మేబీ చాలా మెంబర్స్ కొత్త వాళ్ళు ఉన్నారు కదా, అందుకు అనుకుంటా. సో నేను మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ అంటే మన కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి నేమ్ అయితే నేను చెప్పాలనుకుంటున్నారో కింద #, పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి ఏదైనా కామెంట్ చేస్తే నేను ఆ కామెంట్ ని డైరెక్ట్ గా నేను మాన్యువల్ గా పిక్ చేయను. ర్యాండమ్ కామెంట్ పిక్కర్ అనే వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ లో మన కామెంట్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి అది ర్యాండమ్ గా ఒక 3-4 మనకి ఎన్ని నేమ్స్ కావాలంటే అన్ని నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ 4 to 5 నేమ్స్ పిక్ చేస్తాను కదా, ఆ 4 to 5 నేమ్స్ ని అక్కడ ఏ నేమ్స్ అయితే వస్తాయో అవే నేను వీడియోలో చెప్తాను అనమాట. దోస్ ఆర్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్. నాకు తెలిసి ఇప్పుడు అందరికీ క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. ఇట్స్ నథింగ్ రాంగ్ అండి, ఎందుకంటే చాలా మెంబర్స్ కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్పేశాను నేను. అక్కడ అమ్మ డాలీ రెడీ అయిపోతున్నారు, చూపిస్తాను. డాలీ ఈస్ హ్యావింగ్ హర్ మిల్క్. జల్లి నువ్వు అయిపోయిందా? ఎస్, నీ డ్రెస్సెస్ ఏమున్నాయి ఇక్కడ? నాకు తెలిసి ఒక డ్రెస్ ఏదో ఉన్నట్టుంది. నీది కూడా హాఫ్ సారీది బ్లౌజ్ ఉంది కదా. హలో మేడం గారు. డాలీ పాపం సైకిల్ ప్రాక్టీస్ చేసింది, అప్పటి నుండి నాకు వేడిగా ఉంది అంటుంది. కానీ ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది. హ్యావింగ్ యువర్ మిల్క్. రెడీ అయిపోయినావా నువ్వు కూడా? మమ్మీని పికప్ చేసుకుంటే పోదామా? ఎక్సైటెడా నువ్వు? అమ్మ 6 కి చెప్పింటే మళ్ళీ 5 కి రెడీ అయిందంట. లేదు కరెక్ట్ గానే రెడీ అయ్యారు. పిన్ని 6 కని చెప్పింటే 5:40కి రెడీ అయిపోయారు. ఇంకా అంతే, ఆబ్వియస్లీ ఒక 20 minutes ముందే రెడీ అయ్యారు. వెరీ గుడ్ పిన్ని, వెరీ గుడ్. అండ్ అమ్మది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. అజిత్ రెడీగా ఉన్నాడు కదా. లెట్స్ గో. హాయ్ మమ్మీ. హలో. మా మమ్మీ సారీ రోజు చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది ఈ రోజు. తీసుకున్నాంలే నీకు. నాకా? ఎందుకు? వద్దు, నీవే వేసుకుంటాలే. అదే వేసుకుంటా మళ్ళీ. అలాంటిదే ఎందుకు, ఇంకొకటి వేరే తీసుకొచ్చేదన్నా. మేడం డాలీ రెడీయా మేడం? తీసుకొని 2 years అయింది. ఇప్పుడు కట్టా 2 years నుండి ఇప్పుడు అట్లుంటది మా మమ్మీ. ఎప్పుడంటే శారీస్ అన్ని తీసుకొని స్టాక్ పెట్టుకోవడము, అది ఇంత లేట్ గా వేసుకోవడము. లెట్స్ గో. దుబాయ్కి వెళ్ళినప్పుడు తీసుకోండి అది. హాయ్ పిన్ని. హాయ్. మేము ఈరోజు కరెక్ట్ టైంకి వచ్చినాం, వెయిట్ చేయాలి 10 నిమిషాలు. మా అమ్మ స్టార్టింగ్ కార్ ఎక్కగానే అదే చెప్తా ఉంది, కరెక్ట్ గా వచ్చినాం మేము ఈ రోజు, లేట్ చేయాలని. ఇంకా 7 minutes ముందే వచ్చినాము. 6 minutes 10 minutes ముందే వచ్చా. అవును, ముందే వచ్చినారు. నేను రెడీ అయిపోయి కూర్చోని ఉన్నాను, కాల్ చేశారు. ఓకే, మమ్మీ పూజ చేసే లోపల పూజ మళ్ళీ కాఫీలు అడిగారు. ఎంత జనాడు కాఫీలు నేను తాగలేదమ్మా, నేను తాగలేదు ఈ రోజు. మేమందరం తాగినాం. మీరు అందరు తాగినారు. అదేం లేట్లేదు, నేను కరెక్ట్ చెప్పిన టైంకి రెడీ అయిపోయినా. ముందే రెడీ అయిపోయి డాలీ సాయగలు ఎత్తుకుంది. వద్దులేదు అట్లా చెమట పుట్టింది. చెమట. ఆ స్వెట్ షర్ట్ వేసుకుంటేది తీసేసేది స్వెట్ షర్ట్ అయితే. వేడి కదా పాపం, అందుకు స్వెట్ షర్ట్ అయితే 3 సార్లు తీసింది వేసింది. అది కాక ఫాస్ట్ అరుపులు ఒకటి దానివల్ల పాదోళ్ళనేసా. బాగా ట్రై చేసింది. బాగా ట్రై చేసావా? నేను చేసుకుంటాంది. కాటాలి. నువ్వు బయటనా లోపలనా? బయటకి పెద్దోళ్ళు ఉండాలి. ఏం ట్రాఫిక్ వస్తా ఉంటుంది కదా, చూడాలా. నేను వచ్చినప్పుడు ఎప్పుడైనా నిలబడతాను. మేమైతే పర్వాలేదని వద్దంటే, మీ పెద్ద వద్దని. ఓకే, ఇంకొక 5 minutes వెళ్ళిపోతాం. ఇంకా మేము ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము అండ్ ఇక్కడికి రాగానే ఆంటీకి న్యూ శారీస్ చూపిస్తున్నాము, ఇవి తీసుకున్నామని చెప్పి. సో ఆంటీ మళ్ళీ వాటికి బ్లౌజెస్ ఎలా ఉండాలి ఏంటి అని అడిగి అకార్డింగ్ టు అవర్ విష్ ఆంటీ స్టిచ్ చేస్తారనమాట. సో మళ్ళీ ఈ టైలర్ డీటెయిల్స్ అడుగుతారని చెప్పి కొత్త వాళ్ళు నేను ముందే చెప్పేస్తున్నాను. ఆంటీ వాళ్ళు మేము వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ సిన్స్ మోర్ దాన్ 20 years అండి. మమ్మీ 20 years ప్లస్ నుండి ఆంటీ దగ్గరే మొత్తం అన్ని రెడీ చేపిస్తున్నారు. డ్రెస్సెస్ కానీ నావేవైనా ముందు చుడీదార్స్ వస్తాయి కదా, అవి కానీ లేదంటే ఏదైనా పార్టీ వేర్ డ్రెస్సెస్, బ్లౌజెస్ మొత్తం అన్ని ఆంటీనే చేస్తారండి మావి. వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ఆంటీ వర్కింగ్ ఉమెన్ కూడా. ఆంటీ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి మా ఒక్కటే స్టిచ్ చేస్తారు, బయట వాళ్ళు ఎవరివి స్టిచ్ చేయరండి. టైలర్ డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి నేను మళ్ళీ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. మీరు ఒక్కరి దగ్గరికే వెళ్ళాలని ఏం లేదండి, మీకు ఎవరు కంఫర్టబుల్ ఉంటారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి మీ మెజర్మెంట్స్ ఇచ్చి మీరు ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. కాసేపు అయిన తర్వాత మగ్గం వర్క్ మేము డిజైన్ చేయించుకుంటాం కదా, ఆంటీ కూడా మాకు బాగా తెలుసు. ఆంటీ కూడా ఇక్కడికి వచ్చేసి
పిన్ని బ్లౌజెస్కి కొన్ని వాటికి డిజైన్స్ చెప్పామన్నమాట. ఈ వీడియోలో కానీ లాస్ట్ వ్లాగ్లో కానీ నేను డ్రెస్సెస్ కానీ షూస్ కానీ ఇంటెన్షనల్లీ చూపించలేదండి. బికాజ్ బర్త్డేస్ ఎలాగో వస్తున్నాయి కదా, అప్పుడు ఆ వీడియోస్లో మీరు అందరూ ఏమేమి చేసాము ఏమేమి తీసుకున్నాము అనేది క్లియర్గా చూస్తారు. కాబట్టి ఈ వీడియోస్లో చూపించి మళ్ళీ ఆ వీడియోస్లో చూపిస్తే బోర్ కొడుతుంది అండ్ అంత సర్ప్రైజ్ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు గృహప్రవేశం బ్లౌజెస్ శారీస్ అన్నీ ఈ వీడియోలోనే చూపించేసాను అనుకోండి, అప్పుడు కొత్తగా చూపించడానికి ఏం ఉండదు, అందుకే చూపించలేదు. సో ఇక్కడ వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ మీకోసం ఒక మంచి రెసిపీ చూపించారు, విచ్ ఈజ్ మ్యాంగో చట్నీ. ఇది రాగి ముద్ద విత్ గీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మ్యాంగో చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఇక్కడ. మ్యాంగోస్ కావాలి, పచ్చి మ్యాంగోస్, తర్వాత ఆనియన్స్ అండ్ మనం ఇక్కడ రెడ్ చిల్లీస్ కూడా ఎండుమిరపకాయలు అంటారు కదా, ఎండుమిరపకాయలు వేయించుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ మనము మిక్సీ పడతామన్నమాట. ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీలో వేసి మనం ఇందులోకి తర్వాత సాల్ట్ వేసుకోవాలి. అదైన తర్వాత షుగర్ కూడా. ఇక్కడ ప్రాసెస్ చూపిస్తున్నాను కదా యాజ్ ఇట్ ఈస్. ఒకసారి మమ్మీ చేసేది ట్రై చేయండి. ఈ చట్నీ మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి. ఇది 1 వీక్ వరకు మనకు నిలువ ఉంటుందంట. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 1 వీక్ వరకు అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. రోటీస్ లెగ్ బాగుంటుంది, చపాతీస్ లెగ్ బాగుంటుంది. అదైన తర్వాత రైస్లోకి అలాంగ్ విత్ గీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇందులోకి మనం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాము. చింతపండు తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పీనట్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకా సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేశారు, నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అదైన తర్వాత మనము షుగర్ కూడా, షుగర్ వచ్చేసి 2 మామిడికాయల్లోకి మమ్మీ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేశారు. ఎందుకంటే కొంచెం పుల్లగా ఒక్కొక్కసారి కాయలు చేదు కూడా ఉంటాయి కదా, ఆ చేదు తగలకుండా షుగర్ అయితే కంపల్సరీ వేసుకోండి. అండ్ ఇందులోకి వాటర్ వేసి మిక్స్ చేస్తూ రావాలన్నమాట. చెక్ చేసుకోండి మీరు, మరీ ఎక్కువ కూడా బ్లెండ్ అయిపోకూడదు అనమాట. కచ్చా పచ్చగా అంటారు చూడు, అలా మనం గ్రైండ్ చేసేసుకోవాలి దీన్ని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ వన్స్ మనకు బ్లెండ్ అయిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ నేను మీకు ఈ వీడియో క్లిప్పింగ్స్లో చూపిస్తా చూడండి. అలా ఉండాలి. స్లోగా ఒకేసారి మొత్తం వాటర్ యాడ్ చేసేకండి, స్లోగా యాడ్ చేస్తురండి. దిస్ షుడ్ బి ద కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత అది కాసేపు పక్కన పెట్టేసి మనం తిరగవాత పెట్టుకోవాలి. తిరగవాతకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు కొంచెం అలా అలా ఫ్రై చేసేసుకొని మనకి ఇంకా బేసికల్ ఇంగ్రీడియంట్స్ కావాల్సి వస్తాయి కదా తిరగవాతకి. కర్రీ లీవ్స్ అంట, తర్వాత ఎండుమిరపకాయలు, అది అయిపోయిన తర్వాత ఆనియన్స్, మనకి బేసికలీ ఏమేమి తిరగవాతకు కావాలో అవన్నీ వేసేసుకోవాలి. అవన్నీ వేసి కాసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొకసారి మనము అది బ్లెండ్ చేసి ఉంటాం కదా ఆ చట్నీ అంతా మనం ఇందులోకి వేసేసుకొని ఇంకొకసారి బాగా స్టర్ చేయాలన్నమాట. ఎక్కువసేపు కూడా పెట్టకూడదండి. మనం ఒక మ్యాక్సిమం 2 మినిట్స్ అంతే. మ్యాక్సిమం ఒకవేళ మీరు 1 మ్యాంగో తీసుకునేలాగా అయితే 1 మినిట్ to 2 మినిట్స్ పెట్టండి. మాలాగా 2 మ్యాంగోస్ తీసుకుంటే వాళ్ళైతే 2 మినిట్స్ to 3 మినిట్స్ పెట్టాలన్నమాట. బికాజ్ ఎక్కువసేపు పెడితే అది రబ్బర్ లాగా అయిపోతుంది అన్నారు. ఆ కన్సిస్టెన్సీ నేను ఈ వీడియోలో ఎలా చూపిస్తానో అలాగే చేసుకోండి. ఎక్కువసేపు పెట్టద్దండి పాన్ మీద. ఇలా కాసేపు ఫ్రై అవ్వనిచ్చి మగ్గనివ్వాలి. బేసికలీ మగ్గనిచ్చిన తర్వాత మనము ఆ బ్లెండర్లో ఉన్న చట్నీ అంతా ఇందులో ప్యాన్లోకి వేసేసుకొని ఇంకొకసారి అలా స్టర్ చేస్తూ ఉండాలి ఒక 2 మినిట్స్ పాటు. అంతే, చాలా సింపుల్. మ్యాక్సిమం అనుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయనుకోండి 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా. అండ్ ఇదంతా బాగా మిక్స్ చేసి ఒకసారి సాల్ట్, కారం అంతా సరిపోయిందో లేదో చూసుకోండి. మళ్ళీ సపరేట్గా చిల్లీ పౌడర్ అలాంటివి ఏమి యాడ్ చేసుకోకండి. ఒకవేళ సాల్ట్ ఇఫ్ ఇన్ కేస్ తక్కువ అయినట్టు అనిపిస్తే సాల్ట్ ఒకటే యాడ్ చేసుకోవచ్చు. కొన్ని వాటర్ యాడ్ చేశారు మమ్మీ ఇక్కడ కన్సిస్టెన్సీ కోసం. అండ్ మనం మిక్స్ చేసి మేమైతే రాగి ముద్దలోకి ఫుల్ ఎంజాయ్ చేసామండి. చాలా బాగుంది టేస్ట్ అయితే.
ఇట్స్ 9 o'clock రైట్ నౌ అండ్ నేను ఇంకా ఇప్పుడు వీడియో ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, మళ్ళీ క్రాస్ చెక్ చేయాలి, దెన్ ఐ హ్యావ్ టు ఎక్స్పోర్ట్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు అప్లోడ్. నేను కరెక్ట్ టైంకి ఈ వీడియోని కానీ అప్లోడ్ చేయగలిగితే యూ హ్యావ్ టు హిట్ దట్ లైక్ ఫర్ మీ. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు ఎడిట్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాయిస్ ఓవర్ ఉంది అండ్ ఐ హ్యావ్ టు క్రాస్ చెక్ ఎవ్రీథింగ్. నాకు లిటరలీ ఐ డోంట్ నో వాట్ టు డూ అండ్ షౌట్ అవుట్స్ రాసేటప్పుడు ఐ రియలైజ్డ్ ఇట్ వాజ్ 9 o'clock. ఓ మై గాడ్, హియర్స్ ఇంకా చాలా వర్క్ ఉంది. సో బిఫోర్ ఎండింగ్ దిస్ వ్లాగ్ నేను కొన్ని జనరల్ క్వశ్చన్స్, మీరు అడిగే జనరల్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చి ఒకేసారి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్యాషన్ డిజైనింగ్ గురించి చాలా మెంబర్స్ అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను కానీ ఐ జస్ట్ నీడ్ టు గివ్ ఎ బ్రీఫ్ అబౌట్ ఇట్. సో చాలా మెంబర్స్ ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలంటే ఏం చేయాలి, ఏమైనా డిగ్రీ చేయాలా అని అడుగుతున్నారు. నో, యూ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ డిగ్రీ ఆర్ సంథింగ్ ఎల్స్. మీరు ఒకవేళ డిప్లొమో ఇంటర్ ఉండాలి. సో డిప్లొమా కోర్స్ చేసే వాళ్ళైతే మీ ఇష్టం, అది డిగ్రీ చేస్తారా లేదంటే అది మీ ఇష్టం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్ తర్వాతే ఫ్యాషన్ డిజైనింగ్లోకి జాయిన్ అవ్వాలి అనుకుంటే దెన్ థింక్ అబౌట్ ఇట్ అండ్ దెన్ జాయిన్. బికాజ్ 3 years బీఎస్సీ కోర్స్ తీసుకోండి ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్ తర్వాత జాయిన్ అయ్యేవాళ్ళు. ఇఫ్ ఇన్ కేస్ ఇంజనీరింగ్ కానీ బీబీఏ కానీ అలాంటి ఏదైనా డిగ్రీ కానీ ఏదైనా అయిపోయిండే వాళ్ళు టేక్ ఏ డిప్లొమా కోర్స్. ఇఫ్ ఇన్ కేస్ మీకు చాలా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే దెన్ గో ఫర్ బీబీఏ, ఐ మీన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ విచ్ ఇస్ 3 years కోర్స్. నేను చదివిన కాలేజ్ వచ్చేసి జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ నేను 1 year కోర్స్ తీసుకున్నాను. సో ఫీ స్ట్రక్చర్ కూడా చాలా మెంబర్స్ అడుగుతున్నారు. సో ఫీ స్ట్రక్చర్ ఇట్ డిపెండ్స్ ఆన్ కాలేజ్ టు కాలేజ్. నా కాలేజ్కి వచ్చేసరికి 1 year డిప్లొమాకి ద ప్రాసెస్ ఈజ్ మీరు ఫస్ట్ వెళ్ళి స్లాట్ బుక్ చేయాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం లేదు. మీరు నిఫ్ట్ అలాంటి కాలేజెస్ కావాలి, సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అది కొంచెం టఫ్గానే ఉంటుంది అని విన్నాను. లేదంటే నార్మల్గా ఇంకా మంచి కాలేజెస్ కూడా ఉన్నాయి. ఐ మీన్ నిఫ్ట్ అనేది ఒక మంచి టాప్ కాలేజ్, కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కాకుండా నార్మల్ వేరే కాలేజెస్ లైక్ కోచింగ్ సెంటర్స్ ఏవైనా కావాలనుకుంటే జేడీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. అదైన తర్వాత యూ హ్యావ్ సో మెనీ అదర్ ఆప్షన్స్ టు. అండ్ నేను నా కాలేజ్ ఫీ స్ట్రక్చర్ చెప్తున్నాను. ఫస్ట్ మనం స్లాట్ బుక్ చేయడానికి వీ హ్యావ్ టు గో దేర్. మనం అన్ని ఏం తీసుకుంటున్నాము, బీబీఏనా లేదంటే డిప్లొమానా, ఇంకా చాలా వెరైటీ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. 6 months ఉంటుంది, ఐ థింక్ 2 yearsది కూడా ఉందనుకుంటా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అక్కడికి వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ టు పే 20,000 or 25,000. నేను కట్టినప్పుడు అయితే 20,000, నాకు గుర్తున్నంత వరకు 20,000. సో అది స్లాట్ బుక్ చేయడానికి. దెన్ ద ఇయర్ ఫీజెస్ మనము 2 termsలో పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చేసి ఓకే, ఐ డోంట్ రిమెంబర్ ఫస్ట్ టైం సెకండ్ టైంది, ఓవరాల్గా 1,50,000 అవుతుంది. దట్ ఈస్ ఓన్లీ ఫర్ కాలేజ్ ఫీ. కాలేజ్ ఫీ కాకుండా మీకు మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ చాలా, లైక్ బిలీవ్ మీ చాలా వస్తాయి. లైక్ ఒక 1.5 ఎక్స్ట్రానే ఒక 1.5 to 2 lakhs వరకు వస్తాయి. చిన్న చిన్నవి మనకు డ్రాయింగ్ వేయడానికి కానీ ఇల్లుస్ట్రేషన్స్ వేయడానికి పేపర్స్ అంట, సిజర్స్, లైక్ ఎవ్రీథింగ్, ద మెటీరియల్ కాస్ట్, ఎవ్రీథింగ్ దట్ విల్ గో అప్ టు 1,50,000 or మేబీ ఇంకా ఎక్కువే అవ్వచ్చు కోర్స్ అంతా అయిపోయే లోపల. సో ఎక్స్ట్రా కూడా మనం పెట్టుకొని ఉండాలన్నమాట. వీ హ్యావ్ టు హ్యావ్ లైక్ 1 year కోర్స్ చేయాలంటే యూ మినిమమ్ హ్యావ్ టు హ్యావ్ 4 lakhs జేడీ కాలేజ్లో అయితే. లేదంటే వేరే ఏ కాలేజ్ నాకు తెలిసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది. అండ్ మీరు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంది ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలా అంటే నో, దట్స్ అప్ టు యూ. ఆన్లైన్ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ అనేది మీరు కోర్స్ జాయిన్ అయ్యే నేర్చుకోవాలని ఏమీ లేదండి. ఇఫ్ యు ఆర్ రియలీ డెస్పరేట్ టు లెర్న్, మీరు యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు, లేదంటే ఏదైనా ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఇంటర్న్షిప్స్కి జాయిన్ అవ్వచ్చు. దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. ఫ్యాషన్ డిజైనింగ్ చేయడానికంటే ముందు యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ క్రియేటివ్ థాట్స్. ఒక డ్రెస్ డిజైన్ చేయాలంటే మీ ఐడియా, మీ ఏమంటారు, మీ థింకింగ్ ఎలా ఉంది ఏంటి అనేది తెలియాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ వే మోర్ డిఫరెంట్ దాన్ టైలరింగ్. టైలరింగ్ వేరు, ఫ్యాషన్ డిజైనింగ్ వేరు. మీకు టైలరింగ్ ఎలా ఏంటి, స్టిచ్చింగ్ అంతా మీకు ఏం నేర్పించారండి. వాళ్ళు ఇల్లుస్ట్రేషన్స్, డిజైన్ ఏంటి, ఫ్యాబ్రిక్ ఏంటి అనేది మీకు మనకు డీటెయిల్డ్గా నేర్పిస్తారనమాట. అండ్ అందులో నా కోర్స్ వచ్చేసరికి ఇప్పుడు కరోనా, ఐ మీన్ అంత రెగ్యులర్గా ఏం లేనమాట నేను. సో బట్ ఐ మేనేజ్డ్. యా, దీస్ ఆర్ ద అప్డేట్స్. ఇంకా ఏమైనా అడిగారా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ గురించి? ఐ థింక్ అంతే అనుకుంటా అడిగిండేది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా పాత, ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ సో మచ్ అబౌట్ ఫ్యాషన్ డిజైనింగ్. అది ఎందుకంటే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ అనమాట. అది మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో హెడ్ అండ్ జాయిన్. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే కీప్ ఇన్ మైండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎక్స్పెన్సివ్. నాకైతే ఎక్స్పెన్సివే అండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్స్పెన్సివ్ కాదు, వీ కెన్, ఇట్స్ ఓకే, చాలా డెస్పరేట్ ఉన్నాను అనుకుంటే యూ కెన్ గో హెడ్ అండ్ జాయిన్.
yes, those are the doubts that I want to clear in this video. If in case ఇంకా ఏమైనా జనరల్ క్వశ్చన్స్ ఉన్నాయో అది నేను ఈ వీడియోలో తీసుకోలేకపోవచ్చు బికాజ్ ఐ డోంట్ హ్యావ్ టైం, ఎందుకంటే నాకు ఇప్పటికే చాలా ఎడిట్స్ ఉన్నాయి. సో టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు రిషా ఎడిట్స్ గారు, తేజశ్రీ రెడ్డి గారు, లక్ష్మీ శంకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లేదంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయండి. అండ్ లైక్ దిస్ వీడియో, share this video with your friends and comment down below, and I will see you in my next vlog. Bye guys, stay positive, stay healthy, take care and be kind to everyone.